రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లో గత 70 సంవత్సరాల కుహనా సెక్యులర్ పరిపాలనా కాలంలో హిందువులు ఖాళీ చేయటం వల్లనో, హిందువుల్ని బెదిరించి పారిపోయేలా చేయటం వల్లనో, హిందూ జనాభా వేరే చోటకి వెళ్ళిపోవడం వల్లనో మూతబడిపోయినటువంటి మందిరాలు ఒక్కొక్కటి తెరుచుకుంటున్నాయి. కాశీ, మథుర, అయోధ్య, సంభల్ వంటి దేవాలయాలు, మొఘళ్ళ కాలంలో ధ్వంసమైనటువంటి దేవాలయాలు, లేకపోతే తురుష్కుల పరిపాలన కాలంలో ధ్వంసమైనటువంటి దేవాలయాలు, వాటి సంగతి పక్కన పెడితే అసలు గత 70 సంవత్సరాలలో జనాభా యొక్క స్వరూప స్వభావాల్లో వచ్చిన మార్పు కారణంగా చాలా ఏరియాల్లో ఉన్నటువంటి మందిరాలు మూతబడిపోయినాయి. వాటిని పట్టించుకునేవాళ్ళు లేరు. ఆ ప్రాంతాల్లో అక్రమ కబ్జాలు పెరిగిపోయినాయి. ఈ అక్రమ కబ్జాలు అన్యమతస్థులు చేశారు. దీని ద్వారా మొత్తం మీద ఆ ప్రాంతాలకు హిందువులకి ప్రవేశం లేకుండా పోయింది, యాక్సెస్ లేకుండా పోయింది. అటువంటి మందిరాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. అయోధ్య, కాశీ, మథుర ఇటువంటివి సంగతి సరే, కానీ ఒక 40 ఏళ్ల క్రితము, 50 ఏళ్ల క్రితము, 60 ఏళ్ల క్రితము, 30 ఏళ్ల క్రితము వరకు పూజలు, పునస్కారాలు, అభిషేకాలు, అర్చనలు జరిగినటువంటి దేవాలయాలు మూసుకుపోయి ఇప్పుడు పనికి రాకుండా పోయినటువంటి, ఉపయోగంలో లేనటువంటి దేవాలయాల్ని మళ్ళీ ప్రారంభించటం జరుగుతోంది. గత నెల 2 నెలల్లో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యొక్క చొరవ వల్ల, స్థానిక హిందూ సమాజం యొక్క చైతన్యం వల్ల కొన్ని చోట్ల స్థానిక ముస్లింల సహకారం కూడా లభించింది. వీటన్నిటి వల్ల 6 మూసేసిన మందిరాలు తెరుచుకున్నాయి. కబ్జా కోరల్లో పడి, లేకపోతే అన్యాక్రాంతమైపోయి, దోపిడీ దొంగల లేకపోతే భూ కబ్జాదారుల చేతుల్లో పడి, అక్కడ ఉన్నటువంటి హిందూ జనాభా వెళ్ళిపోయిన కారణంగా, డెమోగ్రఫిక్ చేంజ్ కారణంగా మూతపడ్డటువంటి 6 దేవాలయాలు మూతపడ్డాయి, మళ్ళీ తెరుచుకున్నాయి. 6వ దేవాలయము వారణాసిలో తెరుచుకుంది. వారణాసిలోని మదన్పుర ఏరియాలో ఉన్నటువంటి ఒక దేవాలయం. ఇది 200 సంవత్సరాల పురాతన దేవాలయము కబ్జాకి గురైంది. పూర్తిగా దాని మీద వేరే కట్టడాన్ని నిర్మించేసేశారు. ఇటీవల హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నటువంటి సందర్భంలో ఈ గుడి బయటపడింది. బయటపడ్డ తర్వాత పైన కట్టినటువంటి అక్రమ కట్టడాన్ని తొలగించిన తర్వాత గుడి బయటపడింది. గుడి ప్రాంతం అంతా శుభ్రం చేయడం జరిగింది. స్థానిక బజరంగ్ దళ్ కార్యకర్తలు జిల్లా యంత్రాంగాన్ని కలిసి ప్రభుత్వానికి చెప్పుకుని, ప్రభుత్వానికి పిటిషన్లు పెట్టుకుని ఈ 200 సంవత్సరాల దేవాలయము, గత 40 సంవత్సరాలుగా మూతబడి ఉన్న దేవాలయాన్ని మళ్ళీ తెరిపించి పూజలు, పునస్కారాలు చేయాలని చెప్పి కోరుకున్నారు. ప్రభుత్వం అంగీకరించింది. తద్వారా ఈ మదన్పురాలో ఉన్నటువంటి దేవాలయంలో పూజలు, పునస్కారాలు ప్రారంభమైనాయి. ఇప్పటికే సంభల్, మొరాదాబాద్, ఫరూఖాబాద్, అదేవిధంగా వారణాసి ఇటువంటి ప్రాంతాల్లో అనేక దేవాలయాల్ని గుర్తించడం జరిగింది. కబ్జాకు గురై సంభల్ ప్రాంతంలో అయితే 4-5 దేవాలయాలు, కార్తికేయ మహాదేవ మందిర్ కావచ్చును, ఇటువంటి హనుమాన్ మందిరం కావచ్చును, ఈ మందిరాలన్నీ కూడాను అక్కడ హిందూ జనాభా వెళ్ళిపోయిన తర్వాత వాటి మీద అక్రమ కట్టడాలని నిర్మించేసేసి కొన్నిటిని కొట్టాలుగానో, లేకపోతే మేకల్ని కట్టేసేటువంటి శాలలుగాను ఉపయోగించడం, వాటన్నిటినీ కూడాను మళ్ళీ సంభల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి హౌస్ టు హౌస్ సర్వేలు ఇవన్నీ బయటపడుతున్నాయి. ప్రభుత్వ రికార్డులలో మందిరం పేరు ఉంటుంది, కానీ ఆ మందిరం ఉన్నటువంటి చోట ఒక అక్రమ కట్టడం ఉంటుంది. ఆ కట్టడాన్ని తొలగించి లోపల పరిశీలిస్తే అక్కడ దేవాలయం బయటపడుతుంది. సంభల్లో ఇటువంటి 4 దేవాలయాలు బయటపడ్డాయి. దీంట్లో 3 దేవాలయాల్లో పూజా పునస్కారాలు ప్రారంభమయ్యాయి. వేరే ప్రాంతాల నుంచి నిత్యము హిందువులు రావడము, పూజ చేయటము ఇదంతా కూడా ప్రారంభమైంది. మొరాదాబాద్లో కూడాను ఈ రకమైనటువంటి ఒక దేవాలయము డిసెంబర్ 30వ తారీఖున ప్రారంభమైంది. 44 ఏళ్లుగా మూతపడినటువంటి దేవాలయం అది. 44 సంవత్సరాలుగా జనాభా మార్పిడి జరిగినందువల్ల మూతబడిపోయింది. అదేవిధంగా 46 సంవత్సరాలకి సంబంధించినటువంటి సంభల్లో 46 ఏళ్ళుగా పూజలు లేనటువంటి దేవాలయాన్ని మళ్ళీ పునరుద్ధరించి చేయడం జరిగింది. రసూల్పూర్ ప్రాంతంలో కూడాను ఇటువంటి ఒక దేవాలయాన్ని చేశారు. సో మొత్తం మీద సంభల్, మొరాదాబాద్, ఫరూఖాబాద్, వారణాసి ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను 6 దేవాలయాలు మళ్ళీ జీవం పోసుకున్నాయి.
మళ్ళీ భక్తులు వెళ్ళడం ప్రారంభించారు, పూజలు చేయటం ప్రారంభించారు, అర్చనలు చేయటం ప్రారంభించారు. గత అనేక సంవత్సరాలుగా వివిధ కారణాల వల్ల అక్కడికి వెళ్ళలేకపోయిన హిందువులు ఇప్పుడు వెళ్ళగలుగుతున్నారు. యోగి ప్రభుత్వము హిందువుల రాకపోకలకి మార్గం సుగమం చేస్తోంది. వాళ్ళపైన దాడులు జరగకుండా, వాళ్ళ మీద అత్యాచారాలు జరగకుండా, వేధింపులకు వాళ్ళు గురి కాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటోంది. దీంతో కొన్ని చోట్ల స్థానిక ముస్లింలు కూడాను మందిర పునరుద్ధరణలో సహకరిస్తున్నారు. ఎందుకంటే సహకరించడం వల్ల వాళ్ళకి గుడ్ విల్ మిగులుతుందన్నటువంటి భావన వాళ్ళలో కలిగింది. కాబట్టి ఇప్పుడు మదన్పురాలోని దేవాలయం ఏదైతే పునరుద్ధరించడం జరిగిందో జనవరి 7వ తారీఖున పునరుద్ధరించడం జరిగిందో, జనవరి 7, 2025న పునరుద్ధరించడం జరిగింది. దాని పునరుద్ధరణ కార్యక్రమంలో ముస్లింలు కూడా పూర్తిగా సహకరించడం జరిగింది. ఈ రకంగా ఇప్పటికీ 6 దేవాలయాలు మళ్ళీ ప్రాణం పోసుకున్నాయి. నిజానికి ఉత్తరప్రదేశ్లోని, ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని పట్టణ ప్రాంతాలలో గత 70 సంవత్సరాల కుహన సెక్యులర్ రాజకీయ విధానాల కారణంగా, పక్షపాతపూరితమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ కారణంగా, రాజకీయ నాయకుల నిర్లక్ష్య ధోరణి కారణంగా చాలా చోట్ల హిందూ జనాభా ఆ ప్రాంతాలను వదిలేసి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇళ్లకు వాళ్ళు తాళాలు పెట్టుకుని వచ్చారు. రికార్డుల్లో వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళ పేరిట భూ పట్టాలవన్నీ ఉంటాయి, కానీ అక్కడికి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి చోట ఉన్నటువంటి మందిరాలు కూడాను డిస్యూజ్లో పడినాయి. ఇప్పుడు ఇటువంటి అనేక మందిరాలు కాన్పూర్, మీరట్లో కూడాను కొన్ని రోజుల క్రితము ఈ రకంగా సర్వే చేస్తూ ఉంటే ఒక ఏరియా, ముస్లిం ఏరియా మొత్తంలో 6-7 హిందూ మందిరాలు బయటపడినాయి. ఆ భూములు కూడా మందిరం పేరు మీద ఉన్నాయి. కబ్జాదారులు ఎవరైతే మందిర భూముల్ని కబ్జా చేసుకున్నారో వాళ్ళని తొలగించిన తర్వాత ఆ మందిరాలని పునరుద్ధరించడం జరిగింది. ఇటీవలి కాలంలో 6, ఇంతకుముందు కూడాను 6-7 దేవాలయాలని ఈ రకంగా పునరుద్ధరించడం జరిగిందంటే 70 సంవత్సరాల కుహనా సెక్యులరిస్ట్ రాజకీయాల కారణంగా ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలోనే ఈ పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ఈ రకంగా జనాభా మార్పిడి కారణంగా, జనాభా స్వరూప స్వభావాలలో వచ్చినటువంటి మార్పు కారణంగా ఎన్ని మందిరాలు ఉపయోగంలో లేకుండా పోయినాయి, కబ్జాకి గురైనాయి, వీటికి సంబంధించిన సర్వే జరగవలసిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఈ మందిరాల్ని పునరుద్ధరించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ పునరుద్ధరించే మందిరాలకు నిర్భయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు రాకపోకలు చేసేటటువంటి సదుపాయాల్ని ప్రభుత్వాలు కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.